बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा। सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा। जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीव। इह परानंद जीवनमीव। भवभयभञ्जन परम पावना। भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु जेसी। अज्ञानांधत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषेद्वर्गमु अंतरिंपगा। अरिषेद्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి. రజనీ గారు జై మెహర్. జై బాబా. సులోచన చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం సిహెచ్ లక్ష్మి గారు హారతికి రెడీగా ఉండాలి. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నామండి. ఎన్నో అధ్యాయంలో ఉన్నాము అంటే 10వ అధ్యాయంలో సందర్శనం అని పెట్టి ఆవిడ అంటే బాబా చూసి ఇంటికి రావడం, అక్కడ వాళ్ళ ఆతిథ్యాలు, ట్రీట్మెంట్స్ అంటే యాక్సిడెంట్ అయ్యి రికవరీ కోసం వచ్చారు కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవన్నీ మనకి జ్యూస్ గారు తెలియజేస్తున్నారు. అలాగే బాబా దర్శనాల్లో ఏమిటి జరిగిన విశేషాలు కూడా, అంటే బాబాని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలాంటి అనుభూతులు పొందారు, బాబా వాళ్ళతో ఎలా ఉండేవారు, అవి కూడా మనకి జ్యూస్ గారు తెలియజేస్తున్నారు. నిన్నటి రోజు బాబా ఏమన్నారంటే తానెప్పుడు రోగాలు నయం చేయనని చెప్పినప్పటికీ రోగాలు నయం చేసిన కొన్ని సందర్భాలు నాకు తెలియవచ్చాయి అని చెప్తున్నారు జ్యూస్ గారు. అంటే ఎందుకంటే ఆవిడ ఎదురుకుండానే ఒక ఆవిడ రావడం, ఆవిడ చేతి వేళ్ళన్ని కొంకరలతో ఉండేవిట. చాలా బాధపడుతోంది. బాబాకి షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ చెయ్యి మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేసింట. కాబట్టి నాకు అనిపించింది చెయ్యనని అంటారు కానీ చేసిన సందర్భాలు కూడా తెలియవచ్చాయి నాకు ఈ సందర్భంగా అని జ్యూస్ నిన్నటి రోజు మనకి తెలియజేశారు. ఈ రోజు విషయంలోకి వద్దామండి. నిన్న కూడా ఎలిజబెత్ మొట్టమొదట బాబాను కలుసుకున్నప్పుడు నీ అనుభవం ఏమిటి అని అడుగుతారు. అయితే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది అంటుంది. అంటే ఇప్పుడు అద్దం ఉందనుకోండి, అద్దంలో మనం ఎదురుకుండా నించుంటే మనమే కదా కనిపిస్తాం. అలా బాబాని దర్శించినప్పుడు నీ అనుభవం ఏమిటి అని అడిగితే నిన్ను నీవు చూస్తున్న అనుభూతి కలుగుతుంది అని చెప్పింది. అంటే నా నిజమైన ఆత్మను చూసుకున్నట్టు అనిపించింట.
అదెందుకంటే బాబా ఎప్పుడూ అంటారు కదా! నీలో 2 నేనులున్నాయి అని. ఒకటేంటంటే రియల్ సెల్ఫ్ అంటే నిజమైన నేను. 2 ఫాల్స్ సెల్ఫ్ అది అబద్ధపు నేను. ఎప్పుడూ కూడా అబద్ధపు నేనే నడిపిస్తూ ఉంటుందండి మాయా ప్రపంచంలో. అంటే నా నా కుటుంబం, నా సంసారం నాతోనే ఉంది. నేనే చెయ్యాలి. ఇది ఎక్కువ నడిపిస్తూ ఉంటుంది. నిజమైన నేను ఏంటంటే భగవంతుని దశ తిరిగేలాగా, భగవంతుని దరి చేర్చేలా చేస్తూ ఉంటుంది. మనకి కొంచెం ఇంకొంచెం వివరణగా అర్థమవ్వాలి అంటే నిజమైన నేను అంటే హృదయం అనుకోవచ్చు. అబద్ధపు నేను అంటే మనస్సు అనుకోవచ్చు. అంటే మనస్సు చేసే ఆటల వల్లే, మనస్సుకి ఫ్రీడమ్ ఇచ్చేయడం వల్లే మనం అటువైపు భగవంతుని దశ తిరగలేకపోతున్నాం. అందుకే బాబా నీ హృదయంలో ఉండేది నేనే, హృదయ ద్వారాలు తెరవండి అని ప్రతిసారి చెప్పేది ఎందుకంటే అక్కడుండేది ఆయనే. బాబా భౌతిక నిర్యాణం ముందు కూడా నేను ప్రేమికుల హృదయాలలో కొలువై ఉండడానికి వెళుతున్నాను అని చెప్పాడు. కనుక ఈ నిజమైన నేనును చూసుకున్నట్టు అనిపించింది అంటారు ఎలిజబెత్. అంటే వీళ్ళందరినీ చూస్తుంటే అదే నిజమని తోచింది. ఎందుకంటే బాబా అందమైన కళ్ళల్లోకి చూస్తూ ఎందరో రాజకుమారు, రాణీలు, రాజదూతలు, కళాకారులు అందరూ రావడం, వాళ్ళందరూ కూడా తన్మయత్వంతో బాబాను చూస్తూ ఆనందించడం. కొంతమంది బాబాని చూస్తూ ఆనందపడేవారు. కొంతమంది ఏడుస్తూ ఉండేవారు. అంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండేవారు. కొంతమంది తన్మయత్వంతో ఉండిపోయి బయటకొచ్చినా కూడా అలాగే ఉండిపోయేవారు. అలాంటి అద్భుత దర్శనాలు ప్రతి వాళ్ళకి ఇచ్చారు. కానీ నాకు మాత్రం నా ఆత్మని, ఆ నిజమైన ఆత్మని చూసినట్టుగా అనిపించింది బాబాని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అని ఎలిజబెత్ అంటోంది. అంతే కాకుండానండి ఈ జ్యూస్ ఇంట్లో నీగ్రో వాళ్ళు పనులు చేస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా బాబా యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి చూస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వక ఏదో వంకతో ఆ గదిలోకొచ్చి బాబాకేదో అందిద్దామనో, ట్రేతో నీళ్లు పట్టుకురావడమో, అది ఏదో వంకతో ఆ గదిలోకొచ్చి బాబాని చూసేవారట. బాబా కూడా అది తెలిసిపోతుంది కదా తండ్రి వాళ్ళెందుకొచ్చారో. వెంటనే వాళ్ళని చూసి పలకరించి ఇవాళ టీ బాగుందనో, లేతే షేక్ హ్యాండ్ ఇచ్చో, ఏదో రకంగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేవారట. అలా వాళ్ళు కూడా అంత బాబా దర్శనానికి, బాబా యొక్క దివ్య మంగళ స్వరూపానికి అట్రాక్ట్ అయిపోయారు అని జ్యూస్ చెప్తోంది. జూలై 20 ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు బాబా నన్ను, డాన్ స్టీవెన్స్‌ని సూఫియిజం గురించిన చర్చలకు పిలిపించారు. అంటే ఈ సూఫిజం మరి ముర్షిదా కదా ఈవిడ. దాన్ని ఎలా నడపాలి? ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడడానికి పిలిచారు. సరిగ్గా 9 గంటలకి డాన్ స్టీవెన్సు, నేను, నా కుమార్తె చార్మియాను, బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ బాబా ముందు ఉన్నాం. అది బాబా వారి అక్షర ఫలకం తిరిగేసి ఉన్న చదువుగల సమర్థుడు. అంటే అక్షర ఫలకం తిరిగేసి ఉన్నా కూడా ఇందాక మనం నిన్నటి రోజు కూడా తెలుసుకున్నాం. మార్నింగ్ నుంచి నైట్ వరకు నించుని బాబా చెప్పిన విషయాలన్నీ అక్షర ఫలకం మీద చూపించినవన్నీ అలా చెప్తూనే ఉన్నాడు. గొంతు బొంగురు పోయినా కూడా రాక్షస పని మండని చూసి నేర్చుకోవాలని అంటారు కదా! అలా రాక్షసత్వం మండలిలో ఉంది ఏంటంటే బాబాకి అంకితమైపోయిన జీవితాలు కనుక నేను అలసిపోయాను. నాకు కష్టంగా ఉంది. నాకిది అని ఒక కంప్లెయింట్ అన్నది లేదండి. అలా ఆదిని చూస్తే నాకు ముచ్చటేసింది అని చెప్తారు. నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. అంటే అంత సహనంతో వాళ్ళు ప్రవర్తించేవారు బాబా దగ్గర అని మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. ఇక్కడ కూడా జ్యూస్ ఏం చెప్తోందంటే బాబా వారి అక్షర ఫలకం తిరిగేసి ఉన్నా కూడా చదవగల సమర్థుడు ఆది అని చెప్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భగవద్వచనం పుస్తకం తిరిగి రాస్తానని బాబా చెప్పారు. ఎందుకంటే దాని గనికి అప్పచెప్తే సగం చేసి నిర్యాణం చెందుతాడు కదా! అందుకని మళ్ళీ దాన్ని తిరిగి రాద్దామని బాబా చెప్తున్నారు. నవంబర్ 15 నుండి జ్యోతిర్మయ జీవనం ప్రారంభమవుతుంది. అంతకు ముందెన్నడూ కనీ విని ఎరగని విపత్తులు సంభవిస్తాయి. నా శరీరం రాలిపోకపోతే 1953 జూలై 9 నాటికి మరలా అమెరికా వస్తాను. శరీరం రాలిపోతే 700 సంవత్సరాల తర్వాత వస్తాను. డిసెంబర్‌లో టైప్ చేసిన 500 పేజీలు $1000 పంపిస్తాను. ఐవి, డాను వాటిని ప్రచురించాలి. ఎలా చెయ్యాలో వారిష్టం అన్నారు బాబా. నవంబర్ 15లోగా సూఫిజం నియమావళిని సంతకం చేసి పంపిస్తాను. అది ప్రపంచంలోని అన్ని మతాల వారికి వర్తిస్తుంది అన్నారు బాబా. రీఓరియంటెడ్ చేసేటప్పుడు కొన్ని నియమాలు పెట్టారు కదా! అవన్నీ కూడా నేను సంతకం చేసి పంపిస్తాను ఇండియా వెళ్ళాక అని చెప్తున్నారు బాబా. డాను, సూఫీ నియమావళికి
సంబంధించిన 10 ప్రశ్నల జాబితా బాబావారి సలహా కోసం తయారు చేసి తీసుకొచ్చారు. అంటే ఈ సూఫీ మతాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఎలాంటి ఇలాంటి సందర్భాల్లో అంటే మనకు కొన్ని చూడండి సెంటర్‌లు కట్టినప్పుడు కొన్ని మీటింగ్ పెట్టుకొని ఇది చెయ్యొచ్చా? ఇది చెయ్యకూడదా? అని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా! అందుకని ఈ సూఫీ మతం గురించి వాళ్ళకొచ్చిన డౌట్స్ అన్నీ కొన్ని ప్రశ్నల కింద రాసుకొని ఒక 10 ప్రశ్నల కింద రాసుకొని బాబా దగ్గరికి తీసుకొచ్చారు. బాబాకి చదివి వినిపించాడు డాను. డాన్ స్టీవెన్స్. బాబా చాలా శ్రద్ధగా విన్నారు. 4, 9, 10వ ప్రశ్నలు మినహా మిగతా వాటన్నిటినీ నియమావళిలో పొందుపరిచినట్లు బాబా చెప్పారు. బాబా ప్రశ్నల వరుస క్రమం ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారో నాకు చాలా ఆశ్చర్యమేసింది అన్నారు జూసు. అంటే ప్రశ్నలు వాళ్ళు చదవమన్నారు కదా! చదివేశారు. చదివేశాక బాబా వరసగా చూడండి, ఏవి ఇంపార్టెంట్ ప్రశ్నలో వాటికే సమాధానాలిచ్చి అవి నియమావళిలో పెట్టమని అన్నారట. అవి క్రమంలో కూడా లేవు. కానీ ఎంత గుర్తుపెట్టుకున్నారో బాబా. 1, 4, 9, 10 అని ఇలా ఈ ప్రశ్నలకి సమాధానాలని చెప్పి నియమావళిలో పెట్టమన్నారట. ఆయన జ్ఞాపక శక్తికి నాకు చాలా ఆశ్చర్యమేసింది అని చెప్తోంది జూసు. 4వ నంబర్ ప్రశ్న సూఫీ ఆచార్య పీఠానికి సంబంధించింది. ఇది పూర్తిగా చర్చించవలసిన సమస్య. ఎందుకంటే హజరత్ ఇనయత్ ఖాన్ గారి మరణానంతరం తలెత్తిన సమస్యలు మాకు ఎదురవ్వకూడదు. భగవత్ ప్రకాశ దర్శనం కానివారు ముర్షిదాగా ఉండరాదు అని బాబా భావించారు. అప్పటికింకా భగవద్వచన గ్రంథం వెలువడలేదు. అందువలన ముర్షిది యొక్క జ్ఞాన ప్రకాశం ఏ భూమికకు సంబంధం పడి ఉంటుంది అని బాబా వారిని అడిగాను. దానికి బాబా ముర్షిదా అంటే గురువుగా ఉండే వ్యక్తి భగవదైక్యత పొందినవాడే ఉండనవసరం లేదు. కానీ అతడు భగవత్ ప్రకాశాన్ని దర్శించిన వాడే ఉండాలి. అంటే 6వ భూమికలో భగవత్ ప్రకాశ దర్శనం అంటే ఇల్యూమినేషన్ కలుగుతుంది. అక్కడ వ్యక్తి సర్వే సర్వత్రా భగవంతుని దర్శించగలుగుతాడు అని బాబా సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆది నియమావళికి సంబంధించిన నోట్స్ చదివి వినిపించాడు. మేధోపరమైన విశ్వాసం గురించి వివరణ కోరాను నేను. బాబా మెట్టిల్ బీచ్లో విశ్రాంతి తీసుకుంటున్న రోజుల్లో తన బుక్కు కోసం బాబా కొంత నోట్సు తయారు చేయించారు. ఆదిని అది తీసుకుని రమ్మన్నారు. ఆది బీఫ్ కేసులోంచి కొన్ని వ్రాత ప్రతులు తీసి వెతకనారంభించాడు. అక్కడ దొరకలేదు. అంటే బాబా ఈవిడ అడిగింది కదా విశ్వాసం గురించి. అది మిట్టిల్ బీచ్లో ఉంటున్నప్పుడే ఆ బుక్ తీసుకొచ్చారు బాబా. అది కొంత నోట్స్ కింద తయారు చేశారట కూడా. ఆదిని తీసుకురమ్మన్నారు. కానీ ఆ సూట్ కేసులో రకరకాల ఫైల్స్ ఉన్నాయి. ఏది విశ్వాసానికి సంబంధించిందో ఆదికి అర్థం కాలేదు. వెతుకుతున్నాడు ఎక్కడా దొరకలేదు. మూడీ బండిల్లో కూడా వెతికాడు. అంటే కొన్ని కొన్ని బండిల్స్ కింద కడతారు కదా! వాటిల్లో కూడా వెతికాడు. ఎంత జాగ్రత్తగా పేజీలన్నీ తిప్పి చూసినా దొరకలేదు. అలా అది పేజీలు తిప్పుతుండగా ఒక పేజీ దగ్గర ఆగమని బాగా సైగ చేశారు. అంటే అక్కడ ఆ పేజీలోనే బాబాకు కావలసిన విషయాలున్నాయి. ఎక్కడో దూరంగా బాబా సోఫాలో కూర్చున్నారు. ఆది ఏమో దూరంగా సూట్ కేసులో వెతుకుతున్నాడు. కానీ కరెక్ట్‌గా బాబాకి కావలసిన సమాచారం ఫైల్ వచ్చేసరికి బాబా ఆ పేజీ దగ్గర ఆగమని చెప్పారట. ఇది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అని చెప్తున్నారు జోస్ గారు. అలా ఆది పేజీలు తిప్పుతుండగా ఒక పేజీ దగ్గర ఆగమని బాబా సైగ చేశారు. అక్కడే ఆ పేజీలోనే బాబాకు కావలసిన విషయాలు ఉన్నాయి. దూరంలో ఉన్న బాబాకు అదే పేజీలో ఆ విషయాలు ఉన్నాయని ఎలా తెలిసిందో ఆశ్చర్యమేసింది అన్నారు జూసు. తర్వాత ఆ విషయాలు భగవద్వచన గ్రంథంలో యకీన్ అంటే విశ్వాసము మరియు జ్ఞానము అనే శీర్షికలో మేధో సంబంధమైన నిశ్చయ జ్ఞానం, దృశ్య సంబంధమైన నిశ్చయ జ్ఞానం, అనుభవ సంబంధమైన నిశ్చయ జ్ఞానములను గురించి పూర్తిగా చర్చించారు. అంటే విశ్వాసంలో కూడా 2 రకాలుంటాయి బాబా. అందుకే 7 రియాలిటీస్ ఇచ్చారండి. అంటే యథార్థంగా ఇంక విశ్వాసం అంటే అదక్కడ విశ్వాసమే ఉంటుంది. ప్రేమ అంటే భగవంతుని మీద ప్రేమే యథార్థ ప్రేమ. ఇలా బాబా యథార్థాల గురించి చెప్పారు. అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈ మాయా ప్రపంచంలో మనం కాస్త ప్రేమ చూపించాలి అది నిజమైన ప్రేమ అనుకుంటాం. అలాగే నిజాయితీ ప్రతి విషయంలో కూడా మనం మాయలో మమైకమైపోయి డూప్లికేట్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం. అందుకనే అసలు వకలు అని చెప్పి, అసలు నకిలీ అని చెప్పి బాబా 7 రియాలిటీస్ ఇచ్చారు. అక్కడ కంపారిజన్ కూడా చేస్తారు బాబా. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? అసలు ప్రేమ అంటే ఏమిటి?
అలాగే నిజాయితీ, శరణాగతి అలా 7 రియాలిటీస్ ఇచ్చారండి. ఒకసారి వీలుంటే మనం ఏదైనా స్కైప్‌లో ఈ 7 రియాలిటీస్ మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. అంటే కొంచెం క్లారిటీ కోసం. అంటే ఒక్కొక్కసారి మై విష్ గాని, ఈ 7 రియాలిటీస్ కానీ, హౌ టు లవ్ గాడ్ అని వింటున్నంత సేపు జ్ఞాపకం ఉన్నట్టుగా అనిపిస్తుంది గానీ, మళ్ళీ ఆ టైంకొచ్చేసరికి మనకు గుర్తురావు. అందుకని ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా తరచూ మనం అంటే చదువుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. తెలుసున్న విషయమైనా మాయలో ఉంటాం, మర్చిపోతూ ఉంటాం కనుక మళ్ళీ మళ్ళీ చదువుకుంటూనే ఉండాలి. కాబట్టి 7 రియాలిటీస్ గురించి మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఇంకో సందర్భంలో. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ విశ్వాసం అనే జ్ఞానంటండి ఒక్కొక్క రకంగా ఉంటుంట. మేధో సంబంధమైన నిశ్చయ జ్ఞానం. అంటే ఇది మేధస్సుతో అంటే తెలివితేటలతో ఉండి సంబంధం ఉన్న జ్ఞానం విశ్వాసం. దృశ్య సంబంధమైన నిశ్చయ జ్ఞానం అంటే చూడగానే విశ్వాసం కలుగుతుంది చూడండి. అది దృశ్య సంబంధం అంటున్నారు. అనుభవ సంబంధం అంటే అనుభూతి పొందితే గాని మనం విశ్వాసం చూపించలేం. అలా విశ్వాసంలో రకాల గురించి గాడ్ స్పీక్ లో బాబా చెప్పారట. బాబా నా ప్రశ్నకు సమాధానం ఇలా ఇచ్చారు. ఇందాక ఎలిజబెత్ అడిగింది కదా ఈ విశ్వాసం గురించి. అందుకని బాబా చెప్తున్నారు. అంటే నిజమైన విశ్వాసం గురించి. అంటే ఫెయిత్ అంటే విశ్వాసం అండి. కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసం అన్నమాట. అంటే ఇంకా తిరుగులేని ఎటువంటి ఇంకా అనుమానాలు లేని దేనిని దేని మీద ఆధారపడని ఒక్క భగవంతుడి మీదే ఆధారపడి ఉండే విశ్వాసం అండి. అలాంటి విశ్వాసం కావాలంటాడు బాబా. ఇక్కడ క్రిస్టియన్ టైంలో ఒక ఒక కథ ఉందండి. ఒక క్రిస్టియను ప్లాస్టిక్ రోపుని పట్టుకుని ఆ కొండ మించి ఈ కొండకి నేను ప్లాస్టిక్ రోపు కట్టేసి దాని మీద నడిచి వెళ్ళిపోతాను. మీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు. అంటే మానవుల నమ్మకం ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఈ కథ. అంటే అందరూ అక్కడ చుట్టూ మూగుతారు కదా! ఎలా వెళ్తాడు? ఎలా వెళ్తాడు? అని. వాళ్ళందరూ చేతులెత్తారు. మాకు నమ్మకం ఉంది. నువ్వు నడిచెళ్ళిపోతావు అని. అతనంటాడు, నా మీకు నమ్మకం ఉంది కనుక మీలో ఒకరు నాతో వస్తే నేను నాతో పాటు తీసుకెళ్తాను రండి అని అడుగుతాడు. అంతే ఎత్తిన చేతులన్నీ దించేస్తారు. అంటే భయం కదా! ప్రాణభీతి కదా! వాడొక్కడు వెళ్తాడంటే నమ్మకం. కానీ నీకు అనుభవం ఇస్తానంటే నమ్మకం లేదు. అందుకే అంతలో ఒక ముసలావిడొచ్చి నేనొస్తాను అంటే అప్పుడు యేసుక్రీస్తు చెప్తాట. నమ్మకం అంటే ఇలా ఉండాలి. అంటే అతను ఏమైపోయినా పర్వాలేదన్న ఉద్దేశంతో నమ్మకం వేరు, విశ్వాసం వేరు. లేదు అతను నన్ను గట్టెక్కిస్తాడు అని చూపించే విశ్వాసం వేరు. భగవంతుని యందు అలాంటి విశ్వాసం అంటే పూర్తిగా అతని మీద ఆధారపడిపోయే విశ్వాసం ఉండాలి అంటట క్రీస్తు. బాబా ఆ సందర్భంలో ఒకసారి చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా అడిగింది కదా ఆవిడ విశ్వాసం గురించి ఎలిజబెత్ సారీ జ్యూసు. అందుకని బాబా చెప్తున్నారు. నీకు కళ్ళు అంటే తెలుసా అని అడుగుతున్నారు. ఇది భారతదేశంలో దొరుకుతుంది. కళ్ళును గురించిన భౌతిక విశ్వాసం గురించి తెలియజేస్తాను అన్నారు బాబా. బాబా అక్షర ఫలకం మీద తెలియజేస్తే అది ఇలా వివరించాడు. భారతదేశంలో పొడవుగా పెరిగే తాటి చెట్టు నుండి స్రవించే రసాన్ని సంగ్రహిస్తారు. ఇది తెల్లగా పాలవలే ఉంటుంది. తీయగా రుచిగా ఉంటుంది. అయితే ఇది ఆల్కహాల్ వలె మత్తెక్కిస్తుంది. ఇది మరెక్కడా దొరకదు అన్నాడు ఆది. ఇప్పుడు ఆది వర్ణించింది కేవలం వినికిడి మాత్రమే. బాబా చెప్తున్నారు చూడండి. ఇది మన వాళ్ళ ఫారినర్స్ కి కళ్ళు సంగతి తెలియదు కదా! చెప్తే వింటున్నారు మీరు కనుక ఇది వినికిడి. వినికిడి వల్ల మీకు తెలిసింది. దీన్ని వేదాంతంలో అపరోక్ష జ్ఞానం అంటారు. అంటే సగం జ్ఞానమే, ఫుల్ జ్ఞానం కాదిది. ఇలా వినికిడి వలన కలిగే మేధోపరమైన నమ్మకంతో పాటు అనుభవంలోకి వస్తే అది పూర్తి నమ్మకం అవుతుంది. నీ అవగాహనలో నీవు నమ్మింది యథార్థమై భావిస్తే దాన్నించి నిన్నెవ్వరూ తప్పించలేరు. నీ కళ్ళతో నీవు కళ్ళును చూస్తే అది దృశ్య సంబంధమైన నమ్మకం. దానిని తాగితే దాంతో ఏకమవుతావు అన్నారు బాబా. అంటే ఈ మత్తు అన్నది భగవంతుని మత్తుతో ఆధ్యాత్మికంగా కంపేర్ చేసి చెప్తున్నారండి బాబా. అంటే నువ్వు ఆ కళ్ళు గురించి వింటే అది వినడం వల్ల జ్ఞానం. దానివల్ల పూర్తిగా నీకు అవగాహన అవ్వదు. దాన్ని చూసావనుకో కొంత కొంత జ్ఞానం వస్తుంది. ఆహా! కళ్ళంటే తెల్లగా ఉంటుంది, నీళ్ళలా ఉంటుంది అని నీకు అర్థమవుతుంది. కానీ దాన్ని తాగితే మత్తొస్తుంది అన్నారు కదా! అనుభవంలోకి వచ్చేస్తుంది అప్పుడు. ఇలా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. విశ్వాసం, నమ్మకం అన్నది ఇలా ఉంటుంది. దాన్ని తాగితే దాంతో ఏకమైపోతావు. అంటే అది అనుభవం అయిందనుకోండి. ఇప్పుడు మనకి సింపుల్‌గా చెప్పాలంటే మనం ఫస్ట్‌లో ఇంత బాబా గురించి మనకంత అవగతం లేదండి ఫస్ట్‌లో. ఏదో బుక్స్ చదువుకోవడం, అప్పుడప్పుడు సెంటర్‌కెళ్ళడం, మెహరాబాద్ వెళ్ళడం ఇంతవరకే మన పరిమితం. కానీ అదృష్ట భాగ్యం
ప్రభువే మన ఇంట్లోకి వచ్చి నా గురించి తెలుసుకోరా అని అన్నప్పుడు అది అందిపుచ్చుకున్నాం చూడండి మనం. అది వింటే మనకేమొస్తుంది, దానివల్ల మనకి ఏం జ్ఞానం పెరుగుతుంది అని అనుకున్నాం అనుకోండి, పక్కకి వెళ్ళిపోతాం. లేదు లేదు, ఇందులో ఏదో ఉంది, భావాని గురించి మరింత తెలుసుకోవచ్చు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. చూసారా, ప్రతి బుక్ వింటున్నాం, చెప్పుకున్నదే తెలుసుకుంటున్నాం, పాడుకున్నవే పాడుకుంటున్నాం. అంటే దాని అనుభూతి పొందాం అనమాట. అంటే బాబా సాన్నిధ్య అనుభూతిని మనం పొందాం కనుక ఇలాగ ఇప్పుడు తాగితే ఏకమవుతా ఉన్నారు చూసారా, ఈ అనుభూతి మనందరికీ కలిగింది కనుక మరింత బాబా గురించి తెలుసుకోవాలి, మరింత తెలుసుకున్నవే తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస మన హృదయంలో పుట్టడం వల్ల, ప్రభు అంగీకరించడం వల్ల ఇంతటి అదృష్ట భాగ్యం అండి ఎవరికి, ఏ ప్రేమికుడికి, ఏ భక్తుడికి కలగలేదు ఇంత భగవంతుని గురించి తెలుసుకునే విషయం. అంతేకాకుండా మన ప్రయాణ విశేషాలు కూడా భగవంతుడు తెలిపిన విషయం మనం తెలుసుకుంటున్నామంటే మనం ఎంత అదృష్ట భాగ్యవంతులమో. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, దానిని తాగితే దాంతో ఏకమవుతావు అని బాబా ఆవిడకి అర్థమయ్యేలా చెప్పారట. ముర్షిదా దేహం చాలించిన తర్వాత ఆమె స్థానమును స్వీకరించడానికి భగవద్ దర్శనం పొందిన మరొక ముర్షిదాని ఏర్పాటు చెయ్యలేరా అని డాన్ అడిగాడు. దానికి బాబా అంటారు, నువ్వేమంటున్నావో నీకు తెలియడం లేదు, నా తలని చేతిలో పెట్టుకోమంటున్నావు అంటే వచ్చే 700 ఏళ్ల వరకు భగవత్ సాక్షాత్కారం పొందిన సూఫీ గురువు కోసం ఎదురు చూడాలన్నమాట. నేను దేవుడు సూఫీ సాంప్రదాయానికి రాబోయే 700 సంవత్సరాలకు గాను మళ్ళీ నేను వచ్చే వరకు భగవత్ సాక్షాత్కారం పొందిన గురువుని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు, ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 5 సూఫీ గురువులున్నారు. ఒకరు పెర్షియాలోని మెషెడ్లోను, ఒకరు ఈజిప్ట్లోను, ఒకరు అల్జీర్స్లోను, ఇద్దరు ఇండియాలోనూ ఉన్నారు. ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం సూఫీ సిద్ధాంతాన్ని స్వీకరించడానికి తయారుగా ఉంది. నిజమైన ముర్షిద్ కావాలి. ఇదంతా నియమావళిలో పేర్కొంటాను. ఏ విధమైన రాజీలు లొసుగులు లేకుండా వ్యవస్థ సక్రమంగా, ఆచరణాత్మకంగాను, ఆధ్యాత్మిక దృక్పథంతోనూ కొనసాగాలి అన్నారు బాబా. ఇదంత సులభం కాదు. ప్రాక్పశ్చిమ దేశాలలో అన్ని మతముల వారికి ఆమోదకరంగా ఉండాలి. సూఫీజం తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మిగతా సాంప్రదాయాల్ని తనలో కలుపుకోవాలి అన్నారు మెహర్ బాబా. నియమావళిలో ప్రజాతంత్రయుతమైన నిరంకుశత్వ లక్షణాలు ఉండాలి అని డాన్ అన్నారు. అంటే ఈ ముర్షిదా ఈ ఈ సూఫీజం గురించి నియమావళి ఉంది కదా, దాని గురించి డాను ప్రజాతంత్రయుతమైన నిరంకుశత్వ లక్షణాలు ఉండాలి అని బాబా అంగీకరించారు. ఇదంతా ఎలా సాధ్యపడుతుందని నాకు అనుమానం వచ్చింది. ముర్షిద బ్రహ్మజ్ఞాని అయితే సంబంధికులందరి యోగక్షేమాలను కాపాడే విధంగా కార్యవర్గాన్ని రూపొందిస్తాడు. కార్యవర్గం నా ఉద్దేశాలకు వ్యతిరేకంగా వెడితే పరిస్థితి ఏమిటి అని బాబాని అడిగాను. అలా ఏమీ జరగదు అన్నట్లుగా చెయ్యి ఆడించారు బాబా. అలాంటప్పుడు నీ సీటు మార్చుకో అన్నారు. బాబా మిట్టిల్ బీచ్లో ఉన్నప్పుడు ముర్షిదా గారి సెంటరు మిట్టిల్ బీచ్ సెంటర్లో భాగంగా ఉంటుందా అని ఒక వ్యక్తి అడిగినప్పుడు అలా ఉండదు అన్నారు మెహర్ బాబా. మరి ఎక్కడుంటుంది అని అడిగినప్పుడు ఆమె ఎక్కడ ఉంటే అక్కడే అన్నారు. నా బాధ్యతల భారం అస్థిరంగా మారింది అన్నారు జూస్. తర్వాత బాబా సూఫిజం నియమ నిబంధనావళిని పంపించారు. నాకు బ్రహ్మజ్ఞానమూ లేదు, ఆధ్యాత్మిక అనుభవమూ లేదు. అలాంటప్పుడు బాబా నన్ను ముర్షిదాగా ఎలా నియమించగలరు అని సందేహం వెంటాడుతోంది నాకు. అంటే జ్యూస్ చెప్తున్నారు, జ్యూస్ని చేస్తానన్నారు కదా ముర్షిదా కింద. అందుకని ఆవిడ అంటోంది, నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవం లేదు, బ్రహ్మజ్ఞానము లేదు, మరి నన్నెందుకు గురువుగా ఉంచుతున్నారని సందేహం ఉంది. దానికి సమాధానంగా ఈ నియమావళిలో బాబా ఇలా పేర్కొన్నారు, మెహర్ బాబా ఏ వ్యక్తినైనా, అంటే అతడు ఆమె అతడు కావచ్చు, బ్రహ్మజ్ఞానం పొందాడా లేదా బ్రహ్మజ్ఞానం పొందబోతున్నాడా అనే సంశయాలేమీ లేకుండా ఎవరినైనా ముర్షిద్ లేదా ముర్షిదాగా నియమించవచ్చు. అటువంటి సందర్భంలో ముర్షిద్ లేదా ముర్షిదాని అనుసరించే వారందరి బాధ్యత మెహర్ బాబాయే స్వీకరిస్తారు అని ఆ నియమావళిలో పాటించారు. అంటే బాబా ఏం చెప్తున్నారు, ఒక సూఫీ ఓరియంటెడ్ కి మురిషద్దగా ఉండాలంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉండాలి, భగవద్ అనుభవం ఉండాలి, ఏవో చెప్పారు కదా.
ఇవన్నీ నాకు లేవు కదా అనుకుంటే ఆ ప్రశ్నకు కూడా సమాధానం బాబా అడగకుండానే ఆ నియమావళిలో యాడ్ చేశారు అని చెప్తోంది. చూడండి, ఆయనకి సర్వాంతర్యామి, ఎవరి హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు కనుక ఆ జ్యూస్ యొక్క సంశయాన్ని బాబా చెప్తున్నారు. ఒకసారి బాబా నువ్వు ఉండు ముర్షిద అని అన్నప్పుడు బాబాకి తెలుసు ఆత్మ యొక్క ప్రయాణం ఆవిడకి ఎంత అర్హత ఉందో. ఆయన నియమించాడు, అందుకే మండలిని కూడా ఏమీ అనద్దు అంటాడు బాబూజీ. మనం గమ్మున కామెంట్ చేసేస్తాం, ఇది చలాంటి మణి ఇలాంటిది అనేస్తారు. అలా ఎప్పుడూ అనకండి. భగవంతుడు నిర్ణయించిన సాధనాలు, ఆయన ఎంపికలో తప్పు ఉండదు కదా. వాళ్ళని తప్పుగా అంటున్నాము అంటే భగవంతుని కూడా తప్పు పట్టినట్టే అంటాడు ఆ బావుజీ. అలాగా జ్యూస్ని ఒక ఎంపిక చేశారు బాబా అంటే ఆవిడ ఆత్మ ప్రయాణం అంతా బాబాకి తెలుసు కనుక ఇక్కడ ఈ సంశయం ఉండక్కర్లే. బ్రహ్మజ్ఞానం పొందిందా, బ్రహ్మజ్ఞానం పొందబోతోందా, ఇవన్నీ అనవసరం. ఎందుకంటే బాబా సెలెక్ట్ చేశారు కనుక. అంతేకాకుండా ఈ ముర్షిదాన్ని అనుసరించే వారందరి బాధ్యత, అంటే జ్యూస్ని అనుసరించే వాళ్ళందరి బాధ్యత కూడా నేను స్వీకరిస్తాను అని బాబా అభయం కూడా ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడితో ఈ బుక్ రీడింగ్ ఆపుకుందామండి. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. లక్ష్మి గారు. जय बाबा। జై. अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे, मनसु हारति दे, महिमान्वित मंगल चरण। मेहरु बाबा प्रेममया, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహమో పరమో, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరా నీరా. మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరా నీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే,
మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की